rhythm and the bass, man. Better feel the rhythm and the bass, man. Better if any woman comes around. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చారి. ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి? విడ్డూరం కాకపోతే నువ్వు. ఇందులో విడ్డూరం ఉందిరా, ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే. ఇది చెప్పడానికా అంత అర్జెంట్ గా రమ్మన్నారు? కాదురా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర ఓ విషయం దాచాను. గొప్పతీసి మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాత బస్తీ సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసేప్పుడే నాకు మనం వచ్చి చూమి. బా ఆపరా నీ అప్రాచ్య పరిమాణాలు నువ్వును. నిన్నో విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు? ఏ మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము అనార్కలి, రోమియో జూలియట్టు, ఐలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేవే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. కానీ ప్రేమలా కాదురా. ప్రేమ 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 అంటున్నారు, కొంపదీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడు మొఖానికి సిగ్గు కూడాను. ఏమండోయ్, మీరు సిగ్గుపడ్డం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. మన రాజమండ్రి గణపతి శాస్త్రి లేడు? లేడుగా. పోయిన పుష్కరాలకి మనిషిగా మునిగి శవంగా తేలాటగా. ఆ శవానికి పిండం పెడుతూనే వాళ్ళ పెద్దమ్మాయి శశికళకి బీటేశా. ఏమిటి మంత్రాలు చదువుతున్నా? నోరు మంత్రాలు చదువుతుంటే ఖాళీగా ఏం చేస్తారా? ఏసా. కానీ నా బ్యాడ్ లక్, నా ప్రేమని చెప్పేలోపే దానికి పెళ్ళైపోయింది. అదే పెళ్లిలో వాడు రెండో కూతురు లక్ష్మీకళని చూశాను. జస్ట్ యావరేజ్. అందుకే దగ్గరుండి ఏదో సంబంధం చూసి పెళ్లి చేశాను. కానీ మూడోది చంద్రకళ ఉంటుందిరా. ఇంకది కూడా మిస్ అవుతాయి, మీకు మిగిలేది తల్లే. ఆ టెన్షన్ నాకు ఉందిరోయ్. అందుకే సంవత్సరం క్రితం తల్లి కూతురు ఇద్దరిని సనత్నానికి షిఫ్ట్ చేశా. ఒరేయ్, చంద్రకళకి నిన్ను పరిచయం చేస్తాను. నా గురించి నేను చెప్పుకునే విషయాలు నువ్వు కొంచెం గట్టిగా చెప్పాలరా. అమ్మాయిని చూపించండి గురుగారు, అల్లుకుపోతాను. ఆ పని మాత్రం చేయకురోయ్. పెళ్లిలో మంత్రాలు సాయం చేసినట్టు ప్రేమలో మాట సాయం చేయరా, అంతే. ఇల్లు బాగా గట్టిగానే తీశారు గురుగారు. రే, నువ్వు కూడా నా గురించి గట్టిగా. తప్పకుండా. గురుగారు బాగున్నారా ఆంటీ? మీరుండగా మాకు లోటేంటమ్మా బట్టు. బట్టువా? ఆంటీ అలాగే పిలుస్తారా. దా బాబు, మా కజిన్, నా శిష్యుడు కూడా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఉండండి, ఎండను పడి వచ్చినట్టున్నారు, ఫ్రిడ్జ్ వాటర్ అలాగే, అలాగే. తీసుకొస్తాను. గురుగారు, ఆ, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసినవేరా. వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా, సక్సెస్ అయితే అదే హ్యాపీ. ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు, రావడం తగ్గించేశావు. మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్, 8 o'clock యోగా. మా గురుగారు 6 pack కోసం ట్రైన్ కదా. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు, అసలు మీరు ఇప్పటిదాకా బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదరా. ఏమంటారంటీ? అవునమ్మా, పాపం నీకు వయసు కూడా అయిపోతుంది. భలే వారండి మీరు. మా గురువు గారికి వయసు అయిపోవటమా? చిచ్చి, మొన్నటికి మొన్న ఓ పెళ్లి జరిపిస్తుంటే ఆ పెళ్లి కూతురే మా గురువు గారితో లేచిపోవడానికి రెడీ అయిపోయింది. చెప్పరేమిటి గురుగారు? ఏం చెప్తావురా, ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఆంటీ, చందు ఎక్కడా? ఇప్పుడే తులసి పూజ చేసి మడి ఇప్పడానికి వెళ్ళింది. చందు, ఒరే చారి, చందు గురించి చెప్పడం కాదు గానిరా, పరికిణి చుట్టినట్టుంటుందిరా. మీరేమో పాడికి పంచకట్టినట్టుంటారు. మ్యాచ్ అవుద్దా? పిల్ల వచ్చారు. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఆంటీ, చందు వస్తోంది. గురువుగారు, తలెత్తదేంటి? సిగ్గురా, నేను ఎత్తిస్తాగా. చందు, ఇదా? అదేంట్రా? అది కాదు గురుగారు, మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. బయటికి రండి చెప్తా. ఏంట్రా నీ నస? నసాలేదు పసాలేదు, నా మాట వినండి బాబు. భట్టాచారి గారు. చందు, నీకెన్నిసార్లు చెప్పాను భట్టు అని పిలవమని? భట్టు. సరే భట్టు, మొన్న మీరిచ్చిన 2-in-1 పాడైంది. పొద్దున్నే సుప్రభాతం విందామంటే సమస్యగా ఉంది. అతన్ని కొంచెం పంపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే కదా, అది 2-in-1 అయితే మా వాడు all-in-1 చిటికలో సెట్ చేస్తాడు. వెళ్ళరా. గురువు గారు, నేను చెప్పాలనుకునేది కూడా 2-in-1 గురించేనండి. ముందు చందు 2-in-1 గురించి ఆలోచించరా. అయ్యో అమ్మా, ఏమిటి అలా తోసేస్తున్నావు? ఏమిటి ఏంట్రా నీ హడావుడి? ఏమిటి రానా? రానేరా. అదిగో ఇంకోసారి. ఏంటి, మీ గురువుగారికి నిజం చెప్పేస్తావా? మరి చెప్పక కలర్ టీవీలు, VCRలు, 2-in-1లు అంటూ మా గురుగారిని శాంతం నాకేశారు కదా. చూస్తే ఎలా ఊరుకోను మరి. ఆహా, సరే వెళ్ళి చెప్పు, నేను కూడా చెప్తాను. ఏం చెప్తారు? అదే
స్విమ్మింగ్ పూల్లో నువ్వు నన్ను ఎక్కడెక్కడ పట్టుకున్నావో నా ఒంట్లో పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ వెతికావో పద వెళ్ళి చెప్దాం. ఇవన్నీ చెప్పామంటే మా గురుగారికి ఉంటే టపాకాయలా వెళ్ళిపోతుంది కదా అందుకే నువ్వు మూసుకో నేను మూసుకుంటా. ఏమిటది? నోరు. అయితే తెరవండి ఏమిటది? డోరు. ఏరా చారీ పని అయిందా? ఇది మామూలు 2 in 1 కాదు గురుగారు, బాగా ఇబ్బంది పెట్టేసింది. ఇబ్బంది పెడితే పెట్టింది లేరా, పని జరిగింది కదా. చందు సాయంత్రం రెడీగా ఉండు, బయటికి వెళ్దాం. ఎక్కడికి? రాను రాను అంటే బలవంత పెట్టి తీసుకొచ్చు. నాకు ఈ పబ్బులంటేనే చిరాకు. పబ్లిక్ రొమాన్స్ లో థ్రిల్లింగ్ ఉంటుంది నర్సి, నువ్వు నస పెట్టకు. అబ్బా గురుగారు, అసలు ఈ పిల్లకలతో మనకు అవసరం అంటారా? ఫ్రీగా బట్టే వచ్చావురా, డబ్బులైతే వస్తావేమిటి? ఈ పబ్బు మన పూస్తోనే స్టార్ట్ అయింది. ఏంటి పట్టు ఈ డ్రెస్ చాలా ఇబ్బందిగా ఉంది. అవును మరి, మీకు బట్టలంటే మహాచరా కదా. గురుగారు, ఈ పంచలేక మహా ఇబ్బంది పడిపోతున్నానండి. అబ్బా ఏంటి వీడు, ఈ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ కోడ్ రా, తప్పదు. కమాన్ ఏం చందు. కూడా ఏమో. సార్ క్యాబ్ సార్. ఎందుకు? పబ్ ప్రమోషన్ కోసం ప్లీజ్. రేయ్, నువ్వు సెటిల్ అయిపోతున్నావుట్రా. ఏం గురుగారు? వెళ్ళో బీర్ బాటిల్ పట్టరా. ఏమిటి మధ్యమా? ఒరే చారీ, నువ్వు శాస్త్రాల్లో స్ట్రాంగ్ అని పురాణాల్లో పూర్వ. దేవతలు ఏం పుచ్చుకుంటారు? సురాపానం. బయట దాన్నే సారా అంటారు, ఇలాంటి బార్లో బీర్ అంటారు. ఇది తీసురా. వేరేదైనా చేసే పని ఒకటేగా. ఏమయ్యా బారబ్బాయ్, ఓ బీరువు. ఇప్పుడే కదా ఈ టుక్కు బీరు. ఏమిటి నాకా బీరా? ఎప్పుడు ఇచ్చచ్చావు? నువ్వు బిఫోరే కదా ఈ టుక్కు. ఒరే దరిద్రమోహ, నీ పింజారింగ్ ఇస్తూ నన్ను చెప్పమాకు. అసలు ఈ అంధకారంలో ఎవరికిచ్చి ఎవడనుకున్నావో? అబ్బా, ఏమిటి అగాయిచ్చావు? పిల్లలకి గిల్లేస్తున్నావు ఏమిటి? ఎవరు నువ్వు? అదేంటి అలా మాట్లాడుతున్నా? నా మాటే అంతా. ఇదిగో బారబ్బాయ్, నువ్వు త్వరగా బీరువు, ఇక్కడ పిల్లలు గిల్లేస్తున్నారు. ఇది చాలా చిరాకు టూ మచ్. రేయ్, రేయ్, రేయ్.